మా బిజినెస్ లాస్ వచ్చిందండి, మీరే హెల్ప్ చేయాలండి మాకు అని అనుకుర్రా. కాదు, ఈ వీడియో నేను బేసిక్ గా కొంతమందికి కొన్ని క్లారిఫికేషన్స్ ఇవ్వడానికి అండ్ బీబీ ఫిట్స్ బీబీ డాగ్స్ ఫాలోవర్స్ అందరికి ఒక క్లారిఫికేషన్ కోసం ఈ వీడియో చేస్తున్నాం. వాట్స్ హ్యాపెనింగ్ ఇన్ బీబీ ఫిట్స్ అండ్ వై వీఆర్ లుకింగ్ ఫర్ ఇన్వెస్టర్స్, వాట్స్ గోయింగ్ ఇన్ బీబీ ఫిట్స్ అనేది చెప్దామని వీడియో. బీబీ ఫిట్స్ నుంచి ఆర్డర్ పెట్టుకునే చాలా మందికి ఆర్డర్స్ డిలే అయినాయి, ఎందుకు డిలే అవుతుంది ఇవన్నీ చెప్పే ముందు, అండ్ చాలా మంది మమ్మల్ని ఫేక్, మీరు చీటర్స్, మీరు ఇది, మీరు అది, కొంతమంది యు ఆర్ బెగ్గర్స్, ఇట్లాంటి మాటలన్నీ వింటున్నాము. సో వీటన్నిటికీ ఒక క్లారిఫికేషన్ ఇద్దామని చెప్పి బీబీ ఫిట్స్ ని ట్రస్ట్ చేసి మా నుంచి ప్రోడక్ట్స్ ని ఆర్డర్ పెట్టుకున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. అండ్ 99.9% కస్టమర్స్ ఆర్ సో లవ్లీ అండ్ దే ఆర్ అండర్స్టాండింగ్ అసలు వాట్స్ గోయింగ్ ఆన్ అనేది వాళ్ళకు కూడా ఎక్స్ప్లెయిన్ చేసినాం, అర్థం చేసుకున్నాం. అండ్ దిస్ 1% పీపుల్ ఆర్డర్స్ డిలే అయిన కారణంతో మీరు ఫేక్, మీరు చీటర్స్, మీరు స్కామర్స్, అండ్ ఒకళ్ళు అయితే మహాన్ భావరాలు, షీ కంపేర్డ్ us విత్ బెగ్గర్స్ ఆల్సో. ఆమెకు అంత దయాగుణం ఉందేమో, బట్ మేమైతే ఆమె పైసలు ఆమెకే ఇచ్చేసినాము, మేము బెగ్గర్స్ కాదు అని చెప్పి. యాక్చువల్ గా ఆర్డర్స్ డిలే అవ్వడానికి దానికి రీజన్ నేను తర్వాత చెప్తా, బట్ ఫేక్ స్కామర్స్ అనే వాళ్ళకి నేను ఒకటే క్లారిఫికేషన్, నేను గనక ఫేక్ స్కామ్ చేయాలి ఆర్ ఇంతగానం ఇది చేయాలి అని అంటే చాలా వేస్ ఉన్నాయండి. మా మమ్మీకి 2024 లో అంత పెద్ద ఆపరేషన్ అయినప్పుడు ఐ వుడ్ హ్యావ్ ఆస్క్డ్ యూ పీపుల్ ఫర్ ద మనీ, నేను అడగలేదు. ఎందుకంటే చాలా మంది ఇప్పుడు ఉన్న యూట్యూబర్స్, పెద్ద పెద్ద వాళ్ళు, లైక్ వాళ్ళకన్నా నేను చిన్న ఇన్ఫ్లుయెన్సర్ ని, వాళ్ళకి వచ్చే వ్యూస్ ఒక్క వీడియోకి 2 lakhs 3 lakhs లాంగ్ వీడియోస్ కి వస్తే ఎంత రెవెన్యూ జనరేట్ అవుతుందో నాకు తెలుసు. అయినా వాళ్ళేదో బిజినెస్ పెట్టి వాళ్ళేదో లాస్ అయితే వాళ్ళొచ్చి మీడియా ముందుకు వచ్చి డబ్బులు అడిగితే యు ఆర్ సో కైండ్ దట్ వాళ్ళకి 2 lakhs 3 lakhs వరకు కూడా హెల్ప్ చేసినారు. కానీ మా మమ్మీకి అంత పెద్ద హెల్త్ ఇష్యూ వచ్చిన మమ్మీని మీరందరు ఎంత లవ్ చేస్తున్నారో నాకు తెలుసు. అండ్ చాలా మంది కమెంట్ సెక్షన్ లో మమ్మీకి ఇట్లా అయింది అని పెట్టినప్పుడు యూ పీపుల్ ఆస్క్డ్ ఫర్ ద ఫోన్ పే ఆర్ సమ్ సోర్స్ టు సెండ్ అస్ మనీ. అందులో కొంతమంది ఒకళ్ళు ఇద్దరు జెన్యున్ గా మాకు మెసేజ్ చేసి హెల్ప్ చేసిన వాళ్ళు ఉన్నారు. వి విల్ బి గ్రేట్ఫుల్ ఫర్ దెమ్. లైఫ్ లో ఎప్పుడు మర్చిపోలేని వాళ్ళని. నేను అప్పుడే పెట్టొచ్చు కదా, నాకు మమ్మీకి ఎంత అయ్యిందో మాకు తెలుసు, నా సేవింగ్స్ అన్ని అక్కడికే వెళ్ళిపోయినాయి. అప్పుడు నేను ఎందుకు అడగలే వై షుడ్ వి టేక్ ద మనీ ఫ్రమ్ యూ పీపుల్ అనే. మేము పెట్టలేదు, మాకు వేరే వాళ్ళ డబ్బులు అవసరం లేదని మేము పెట్టలేదు, నేను అప్పుడు పెట్టొచ్చు. అండ్ ఈవెన్ ఆఫ్టర్ మామ్స్ రికవరీ ఆల్సో 2024-2025 వర్ ద హార్డెస్ట్ ఇయర్స్ ఆఫ్ అవర్ లైఫ్స్ అన్నమాట. అసలు బిజినెస్ లాస్ వచ్చింది, ఇవన్నీ నేను చెప్పలేదు. లైక్ మంచిగా ఏదైనా చేద్దాము అని చెప్పి ఫామ్ తీసుకున్నాము, అక్కడ మాకు మోసం జరిగింది, ల్యాండ్ లార్డ్ బాగాలేడు, చాలా వాటిలలో ఇన్వెస్ట్ చేసినాము, కానీ ఏది వర్కౌట్ అవ్వలేదు మాకు. ఈ 24-25 నేను కూడా అందరిలాగా వచ్చి ఏడ్చి అయ్యో నాకు ఇట్లా అయ్యిందండి అని చెప్పి ఎంతో కొంత అయితే నాకు హెల్ప్ చేస్తుండే కదా, నేను అడగలేను, నేను బయట పెట్టలే. అండ్ ఇవన్నీ కాకుండా మీకు తెలిసే ఉంటది బెట్టింగ్ యాప్స్. బెట్టింగ్ మాకు కూడా వచ్చింది, ఒక్క వీడియోకి 60,000. నేను హ్యాపీగా ఒక 4 వీడియోస్ చేసుకున్నా గానీ నాకు ఇప్పుడు ఇన్వెస్టర్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం కూడా రాకపోతుండే. వెన్ ఐ వాజ్ బూమింగ్ అంటే 2023 లో వెన్ వీఆర్ డూయింగ్ దిస్ ప్రమోషనల్ వీడియోస్, అప్పుడు చాలా మంది చాలా రకాలుగా హేటర్ స్ప్రెడ్ చేసినారు. అప్పుడు కూడా ఒక మీడియేటర్ మమ్మల్ని మోసం చేసినారు, బట్ అవన్నీ మీకు చెప్పుకోలేము బికాస్ వీఆర్ ఇంటూ ద సోషల్ మీడియా. ఏది చెప్పుకున్నా ఏదో ఒక నెగటివ్ చేస్తూనే ఉంటారు. ఫైన్, అవన్నీ అయిపోయిన తర్వాత ఇది మమ్మల్ని ఫేక్ అన్నందుకు నేను ఇస్తున్న క్లారిఫికేషన్. సో మమ్మల్ని ఫేక్ స్కామర్స్ అనే వాళ్ళకి ఇది ఒక క్లారిఫికేషన్. మేము ఫేక్ స్కామ్ చేయాలి అని అంటే ఇంత కష్టపడి ఇన్ని ప్రోడక్ట్స్ చేసి ఎండలో వాన అవన్నీ తట్టుకుంటూ ఇప్పుడు జరుగుతున్న బిజినెస్ లో కూడా వి ఫేస్ ద లాస్. ఇవన్నీ చేసుకుంటూ మీకు ఒక మంచి ప్రోడక్ట్ ని ఇద్దాము అనే ఉద్దేశమే గానీ మీ దగ్గర నుంచి తీసుకున్న 1200 600 200 100 గురించి కూడా నాతో గొడవ పెట్టుకునే వాళ్ళు కూడా ఉన్నారు. ఇవన్నీ తీసుకొని నేను ఏదో పెద్ద లగ్జరీ లైఫ్ లీడ్ చేద్దామని అయితే మాకు లేదు. వై ఆర్డర్స్ ఆర్ డిలేయింగ్? స్టార్ట్ చేసింది డిసెంబర్ లో, అయితే ఆ పండు మిర్చి స్టార్ట్ చేసినాము మేము. లిటరల్లీ వీ డోంట్ హ్యావ్ దాట్ మచ్ ఎక్స్పెక్టేషన్స్. అంత బూమ్ అవుతుంది, అన్ని ఆర్డర్స్ వస్తాయి అని చెప్పి వస్తాయి అని ఎక్స్పెక్ట్ చేసినాం, కానీ అన్ని ఆర్డర్స్ వస్తాయి ఒకటేసారి అని ఎక్స్పెక్ట్ చేయలేదు. అండ్ అందులో మాకు సపరేట్ గా మేము బిజినెస్ కి ఇన్వెస్ట్ చేసిందంటూ ఏం లేదు, కొంచెం మనీయే ఉండే. అవే ఈ రా మెటీరియల్స్ ఇవి అండ్
ప్యాకేజింగ్ వీటి కోసం ఇన్వెస్ట్ చేసేసినాం. స్టార్ట్ చేసినప్పుడు ఆర్డర్స్ అన్ని గనం వచ్చేసరికి అసలు అర్థం కాలే. మేము అప్పుడు ఉన్నది అయితే 4 మెంబర్స్, నేను, మమ్మీ, డాడీ అండ్ టోనీ. నేను కంప్లీట్ ఆర్డర్స్ రిసీవింగ్ అండ్ మెసేజింగ్ చేస్తుంటే టోనీ ఈస్ టేకింగ్ కేర్ ఆఫ్ ఎవ్రీథింగ్, డెలివరీస్ అండ్ ఆల్. మమ్మీ అయితే పికిల్ పెట్టడం అదంతా, అండ్ మా డాడీ ఆ ప్యాకేజింగ్ ఎట్లా వేయాలి వాటిలలో ఉండే. సో వీఆర్ ఏ స్మాల్ టీమ్ ఆఫ్ 4 మెంబర్స్. ఆర్డర్స్ అయితే చాలా వచ్చాయి. వీ టుక్ ఆల్ ద ఆర్డర్స్. దాని వల్ల ఇంకా రా మెటీరియల్ సేకరించడం, అండ్ ఆ టైంలో కూడా వాట్ హ్యాపెండ్ ఇస్ 40 kgs ఆఫ్ పన్నుమిర్చి పికిల్ ని మేము పడేసినాం. బికాస్ చిన్న సాల్ట్ తక్కువ అవ్వడం వల్ల అది మొత్తం బల్జ్ అయిపోయింది. కొన్ని ఆర్డర్స్ వెళ్తే మళ్ళీ వాళ్ళకి రీప్లేస్ చేయడం, రీప్లేస్ వద్దన్న వాళ్ళకి రీఫండ్ చేసినాము. బీబీ ఫిట్స్ నుంచి వెళ్ళే ప్రతి ఒక్క ప్రోడక్ట్ రెస్పాన్సిబిలిటీ మేము తీసుకుంటున్నాం. ఇట్లనే అవుతూ వస్తుంది. పికిల్స్ అయితే టాకిల్ అయిపోయినాయి. కాకపోతే ఇప్పుడు చిప్స్ పెడతాము, వడియాలు పెడతాము. పైన మా మినీ గార్డెన్ కి మీలో చాలా మంది ఫ్యాన్స్ ఉన్నారు. అది అంతా ఒక సైడ్ కి జరిపి మాకున్నది ఇంత టెర్రస్ అయితే ఇంత గార్డెనే ఉంది. దాన్ని మళ్ళీ జరిపితే ఇంతే స్పేస్ ఉంది. ఈ స్పేస్ లోనే పెట్టుకుంటూ పొద్దున పెడతాము 11-12 వరకు. కథం 12:30కి వాన స్టార్ట్ అవుతుంది. జస్ట్ కిందకు వచ్చి రిలాక్స్ అయ్యి స్నానం చేసుకుందామని పోయే లోపే వాన్ వస్తుంది. ఇట్లా అయినాయి సిచ్యువేషన్స్ కొన్ని. అండ్ ఈ ఏప్రిల్ వాజ్ లైక్ వరస్ట్ అంటే వరస్ట్. హెల్పర్స్ వచ్చినారు, చాలా బాగా హెల్ప్ చేస్తున్నారు. నా సిచ్యువేషన్ అర్థం చేసుకొని అంతా బాగుంది, ఆన్ గోయింగ్ మంచిగా ఉంది. అనే టైంలో నేను సిక్ అయితే ఇక్కడ కాల్స్ హ్యాండ్లింగ్ చేయడానికి మాకంటూ ఒక టీమ్ మెంబర్ ఎవ్వరూ లేరు. టోనీయే హ్యాండిల్ చేసి, టోనీయే మళ్ళీ డెలివరీస్ చేసి, టోనీయే మళ్ళీ రా మెటీరియల్స్ కి ఫుల్ కేయాస్ అయిపోయింది. నేనైతే 4-5 days అసలు చాలా సిక్ అయిపోయినాను, డిహైడ్రేట్ అయిపోయి. ఏప్రిల్ అంతా పిచ్చిగా ఉండే. సో నేను ఏప్రిల్ మొత్తం కూడా నేను అసలు ఏమీ టేక్ కేర్ చేయలేదు. టిల్ 10th or 11th వరకు నేను చేసినాను. సో 11th నుంచి ఆర్డర్స్ అనేవి ఆగినాయి. అంటే దిస్ ఇస్ ద రీజన్. ఆగినాయి కదా ఒక 1 week 10 days అని చెప్పి మేము ఏం చేసినామంటే, అప్పటికి ఆలు లేదని చెప్పి ఒక 300 kgs ఆఫ్ ఆలు బ్యాగ్స్ తీసుకొని వచ్చినాం. 4 bags వరకు. ఇప్పుడు జస్ట్ మేము పెట్టే ఒక 70, 80, 100 kgs కి మాకు 5-8 kgs వస్తుండే కదా. అంతా అయిపోయింది. అన్ని ఆర్డర్స్ వెళ్ళిపోతాయి అనే టైం కి బీబీ ఫుడ్స్ నుంచి పంపించే ప్రతి ఒక్క వడియాల బ్యాచ్ ఫస్ట్ మేము ఇంట్లో టేస్ట్ చేసిన తర్వాత మీ వరకు వస్తాయి. అవి మేమైతే ఎప్పుడైతే తినడానికి ఇట్లా వేపుకున్నామో అది ఆయిల్ లో వేయగానే బ్రౌన్ కలర్ అయిపోయింది. ఆ పర్టికులర్ చిప్స్ కొన్ని ఆల్రెడీ పంపించేసినాము, ఇంకా కొంచెం ఉంది. సరే పప్పు వేసుకున్నాం, అవి వేసుకుందాం అని చెప్పి ఆయన టెస్ట్ కూడా చేద్దాము అని. మేము చేసిన మిస్టేక్ ఏంటంటే కొన్ని ఆర్డర్స్ అర్జెంట్ గా ఉన్నాయని చెప్పి పంపించేసినాము. ఆ రోజే ఆఫ్టర్నూన్ టైమ్ లో వేపుకునేసరికి అవి బ్రౌన్ అయిపోయినాయి, చాక్లెట్ బ్రౌన్. అసలు ఏంది ఇది అని చెప్పి ఫుల్ షాక్. అసలు ఇంతకన్నా వరస్ట్ సిచ్యువేషన్ ఎవరికైనా ఉంటుందా? ఆల్మోస్ట్ 200+ kgs ఆఫ్ ఆలు పీల్ చేసి, చిప్స్ చేసి, వాటిని మళ్ళీ ఉడికిచ్చి మళ్ళీ అంతమందితో పెట్టిన తర్వాత ఇది మా సిచ్యువేషన్. ఎవరికి పంపించలేకపోయినాం. పంపించిన ఆర్డర్స్ కూడా మళ్ళీ బ్యాగ్ తెప్పించేసుకున్నాం. బికాస్ అవి పోయినా వేస్ట్ కదా అని చెప్పి మళ్ళీ ఆ ఆర్డర్స్ క్యాన్సిల్ చేసి మళ్ళీ అవి తెప్పించేసుకొని ఆ రోజు ఏడ్చినంత నేను ఏ రోజు ఏడవలే. అసలు ఈ వాట్స్ గోయింగ్ ఆన్ విత్ అస్ అనే సిచ్యువేషన్ లో ఉండే అనమాట. సో మళ్ళా ఈ ఆలు డీలర్ ఎవరైతే ఉన్నో వాడు మోసం చేసి అన్ని ఇచ్చినాడని చెప్పి, అది కర్రీ ఆలు అనమాట. చిప్స్ ఆలు వేరే ఉంటది, కర్రీ ఆలు వేరే ఉంటది. ఇది గుర్తుపెట్టుకోండి ఎవరైనా చిప్స్ చేయాలి అని అనుకుంటే. సో పర్టికులర్ గా చిప్స్ కోసమే ఆలు ఉంటది. అది ఒక డీలర్ దొరికిండు. అది కూడా టెన్షన్ ఏడ్చుకుంటూ అప్పటికప్పుడు వెళ్ళిపోయినాం నేను టోనీ. అసలు ఆర్డర్ చేయాలని చెప్పి వెళ్తే అప్పుడు ఆలు దొరికింది, పర్ఫెక్ట్ చిప్స్ ఆలు. అతను ఒక్కడి దగ్గరనే ఉంటదంట ఇప్పుడు ఈ సీజన్ లో ఆలు. సో అతని దగ్గర మాట్లాడి తీసుకొని వచ్చి మళ్ళీ పెట్టి అవి ఒక 3 days ఎండిన తర్వాత అవి మళ్ళీ టెస్ట్ చేసి ఆయిల్ లో వేసేంత వరకు కూడా మా టెన్షన్ అంత ఇంత కాదు. అది ఆయిల్ లో వేసిన తర్వాత నా హ్యాపీనెస్ కి అసలు ఆలూస్ ఇంకా ఎక్కువ అయినంత వరకు పంపిస్తూనే ఉన్నాం. ఇన్ అండ్ అరౌండ్ హైదరాబాద్ ఉన్న వాళ్ళకి. బయట నుంచి పెట్టుకున్న వాళ్ళకి మాత్రం కొంచెం డిలే అయింది. సారీ ఫర్ దట్. దిస్ ఇస్ వాట్ ఆల్ గోయింగ్ ఆన్ విత్ బీబీ టాక్స్. అందులో వెదర్ కూడా కొంచెం అన్ప్రెడిక్టెడ్ ఉండే. ఇక్కడ వాన పడుతుంది, మీ దగ్గర వాన పడకపోవచ్చు, కానీ ఇక్కడ సైడ్ వాన పడింది. అండ్ చెల్లి మ్యారేజ్ వచ్చింది. సో అందుకే ఆర్డర్స్ డిలే అయినాయి తప్ప మీ మనీ ఏబీ చేసుకొని ఏదో కాల్స్ లిఫ్ట్ చేస్తలేము ఆర్ బ్లాగ్ చేసినాము అనేది ఏం లేదు కదా. చాలా మంది వేసిన వాళ్ళు చాలా ప్రెషర్ చేస్తే మళ్ళీ వాళ్ళకి రిఫండ్ వేసేసిన తర్వాత అయ్యో మేము ప్రోడక్ట్ గురించి అడుగుతున్నాం అని చెప్పి వాళ్ళే మా పైన సీరియస్ అయిపోయి ఎస్ యాక్సెప్ట్ దట్. ఎందుకంటే మా మిస్టేక్ ఉంది, డెలివరీస్ లేట్ అవుతున్నాయి కాబట్టి వి యాక్సెప్టెడ్ ఇట్. అండ్ మేము ఎప్పుడైతే ప్రోడక్ట్ సెండ్ చేసినామో అప్పుడు మళ్ళీ రివర్ట్ బ్యాక్ అయ్యారే బాగుంది మీ ప్రోడక్ట్ అని మళ్ళీ రీఆర్డర్ చేసుకున్న వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. వన్స్ అగైన్ ఐఎమ్ సేయింగ్ వీఆర్ నాట్ చీటర్స్, వీఆర్ నాట్ స్కామర్స్, వీఆర్ నాట్ ఫేక్, వీఆర్ జెన్యూన్. అండ్ మీరు వేసిన డబ్బులకి రెస్పాన్సిబిలిటీ మాదే. మీకు ప్రోడక్ట్ వచ్చిన తర్వాత
ప్రోడక్ట్ రెస్పాన్సిబిలిటీ కూడా మాదే. ఒకవేళ డిలేస్ అయితే ఆగని వాళ్ళకి మేము ఎంతో మందికి రిఫండ్ చేసేసినాము. మమ్మల్ని యాక్సెప్ట్ చేసి మాతో పాటు ఉన్న వాళ్ళకి ప్రోడక్ట్ డెలివరీ చేసినాం. ఇంకా మాకు ఈ ఆర్డర్స్ కావాలి అని మరీ అడిగి పెట్టించుకునే వాళ్ళు కూడా చాలా మంది ఉన్నారు. దిస్ ఈస్ ఎ క్లారిఫికేషన్. అండ్ ఫైనల్ పార్ట్, మేము ఇన్వెస్టర్స్ గురించి పెట్టినప్పుడు కూడా చాలా మంది అడిగారు అసలు వాట్ ఈస్ వాట్ అని చెప్పి. మేము ఆల్రెడీ చెప్పినాము, ఎగ్జిట్ బైబ్యాక్ పాలసీ అన్నమాట. మేము 3 years వరకు చూస్తున్నాము. ఒకవేళ 3 years కాకుండా 1 year 2 years అయినా సరే మాకు ఓకే. ఏదైతే ఇన్వెస్ట్మెంట్ మీరు చేస్తారో అది మేము బైబ్యాక్ చేస్తాము. లాస్ట్ కి ఎప్పుడైతే ఆ అమౌంట్ రిటర్న్ ఇచ్చేసి మా డాక్యుమెంట్స్ మేము తీసుకుంటాము. ఎవ్రీథింగ్ విల్ బి లీగల్ అండ్ మా కంపెనీ స్టాంప్ తో పాటు వస్తుంది అని కూడా చెప్తున్నాం అనమాట. కాకపోతే చాలా మంది ఏంటంటే ఇప్పుడు చాలా స్కామ్స్ జరిగినాయి, చాలా ఇది అయ్యింది కాబట్టి నమ్మట్లేదు. ఒక సిచ్యువేషన్ లో ఏమనిపిస్తుంది అంటే ఎవడో ఎక్కడో స్కామ్స్ చేస్తే నిజంగా ఆ ఫైర్ ఉన్న వాళ్ళ మీద ఇంపాక్ట్ పడుతుంది అంటే నేను నమ్మినా. అండ్ జనాలు కూడా ఎవరైతే మోసం చేస్తారో వాళ్ళనే ఎక్కువ నమ్ముతారు. ఐ డోంట్ నో వై. జనరల్ గా ఎవరైనా మంచిగా ఉన్నారు వాళ్ళకి డబ్బులు ఇద్దాము అనే టైం కి ఈ స్కామ్స్ అన్ని గుర్తొచ్చి ఆగిపోతున్నారు అనమాట. వాళ్ళు అట్లా చేసినారు, వీళ్ళు ఇట్లా చేసినారు, వీడు ఇన్ని కోట్లు తీసుకుపోయిండు, వాడు అన్ని కోట్లు తీసుకుపోయిండు అని చెప్పి అట్లా ఎట్లా చేస్తారో మాకు తెలియదు. ఇంకా ఇన్వెస్టర్స్ ఎవరైనా ఇంట్రెస్టెడ్ ఉండి మా దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే వి వాంటెడ్ టు అప్గ్రేడ్ అవర్ ప్యాకేజింగ్, అప్గ్రేడ్ అవర్ మెషినరీ, అప్గ్రేడ్ టు మ్యాన్ పవర్, ఇవన్నీ ఉన్నాయి అనమాట అప్గ్రేడ్స్. వాటి కోసమే వీఆర్ సీయింగ్ ఇన్వెస్టర్స్. దాని గురించే మెయిన్ మేము చూస్తున్నాము. బిజినెస్ లాస్ అయ్యిందండి అని చెప్తే మీలో చాలా మంది హెల్ప్ చేసే వాళ్ళు ఉన్నారు నాకు తెలుసు. కానీ మాకు వద్దు, మాకు ఎవరైతే హెల్ప్ చేస్తున్నారో వాళ్ళకు కూడా తిరిగి హెల్ప్ చేయాలి అనేదే మా ఇన్వెస్టర్ కాన్సెప్ట్ అనేది అర్థమైంది. మొత్తం రీసెర్చ్ చేసిన తర్వాత తీసుకున్న నిర్ణయం అన్నమాట. లైక్ ఇట్లా ఇన్వెస్ట్ చేస్తే మా బిజినెస్ కూడా గ్రో అవుతుంది, దీని త్రూ మీరు ఇన్వెస్ట్ చేస్తే మీకు కూడా హెల్ప్ఫుల్ ఉంటది, మీకు కూడా ఏదో ఒకటి మా నుంచి లాభం వస్తుంది అని మేము బైబ్యాక్ పాలసీ కానీ మేము ఇన్వెస్టర్స్ గురించి తీసుకున్న నిర్ణయం కానీ దీని గురించి అన్నమాట. లైక్ బోత్ సైడ్స్ షుడ్ బి యూస్ఫుల్ థింగ్. అదే మా మెయిన్ కాన్సెప్ట్. ఎవరైనా జెన్యూన్ గా ఇంట్రెస్టెడ్ ఉండి మీరు కూడా మా జర్నీలో భాగస్వాములు కావాలి అనుకుంటే మీరు జెన్యూన్ గా మమ్మల్ని నమ్మితేనే మాకు ఈ వాట్సాప్ నెంబర్ కి డిఎం చేయండి. అండ్ లింక్ కూడా ప్రొవైడ్ చేస్తాను, మా వాట్సాప్ లింక్. మీరు అక్కడ చేయొచ్చు, మీరు కాల్ చేయొచ్చు, మీరు ఈవెన్ శంకర్పల్లి కూడా విజిట్ అవ్వచ్చు, మీరు చూడొచ్చు. అండ్ దిస్ ఇస్ అవర్ ఓన్ హోమ్. మీరు అంతా చూసుకున్న తర్వాతనే ఇఫ్ యు ఆర్ ఓకే విత్ ఇట్ యూ క్యాన్ గో ఫర్ ఇన్వెస్టింగ్ ఇన్ us. అండ్ ఐ వాంటెడ్ టు షేర్ we got a one investor. we are so happy. వాళ్ళు నమ్మి వాళ్ళు వచ్చి చూసుకొని దెన్ వాళ్ళ ప్లేస్ కి ఇన్వైట్ చేసిన తర్వాతనే we took our money and we gave the documents to them, legal documents. so I am so happy to this. మాకు ఫేక్ ప్రామిసెస్, ఫాల్స్ ప్రామిసెస్ చేయాలని కూడా లేదు. సో we are not looking for huge members. ఎంత మంది వస్తే అంతమంది తీసుకుందామని అయితే ఏం లేదు. we are just looking for 3 to 4 members so that అంటే 2 to 3 members maximum, so that it will be like కాంప్లికేట్ అవ్వకుండా మాకు కూడా ఈజీ ఉంటది. we don't want to give any false promises to everybody. చిన్న స్టార్ట్అప్ కదా, సో చిన్న ఇన్వెస్ట్మెంట్ కావాలి, దానికోసమే మేము చూస్తున్నాం. ప్లీజ్ డూ కాంటాక్ట్ us. సారీ ఫర్ ఎవ్రీవన్ ఫర్ ద డిలేస్ హ్యాపెనింగ్. ఇక మీద అవ్వవు. మాక్సిమం వీఆర్ ట్రైయింగ్ టు సార్ట్ ఎవ్రీథింగ్ అవుట్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ట్రస్టింగ్ us, బీయింగ్ పేషెన్స్ విత్ us. థ్యాంక్స్ ఎ లాట్ అండి. థ్యాంక్ యూ.